స్థాపించి పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యని అందించారు. వాళ్ళమ్మగారు తన బంధువు చిన్ననాటి స్నేహితుడైన రఘు సహాయంతో ఒక అనాథాశ్రమం స్థాపించారు. ఇలా కుటుంబంలో ఒక్కొక్కరి సహాయంతో ఒక్కో సేవా సంస్థను స్థాపించి ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. వాటికి కావలసిన ఆర్థిక సహాయం మాత్రం ఆమె భరించేవారు. ఇన్ని చేస్తూనే 2003లో తమిళంలో 2, తెలుగులో ప్రేమ దొంగ సీతయ్య, శ్రీ రేణుకాదేవితో పాటు మలయాళంలో మరో సినిమా చేశారు. అప్పటికే తెలుగులో కొత్త హీరోయిన్స్ రావడంతో సౌందర్య గారికి కొంచెం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. 2003లో రఘుని వివాహం చేసుకున్నారు. ఈయన తన బంధువు కావడంతో చిన్నప్పటి నుంచి సౌందర్య గారి ఇంటికి ఎక్కువగా వస్తుండేవారట. పెద్దయ్యకు కూడా ఆ బంధం అలాగే కొనసాగింది. ఆమె హీరోయిన్ అయ్యాక కూడా అతను ఆమెతో తన భావాలు పంచుకోవడం, సౌందర్యకి అనాథాశ్రమంలో హెల్ప్ చేయడం, ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండడంతో పెద్దల సమక్షంలో వీరి వివాహం చేసుకున్నారు. ఇతనికి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా అది కొంతవరకే పరిమితం అవుతుందని, ఇంకా చాలా మందికి సహాయం